తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. మూడు ప్రధాన పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 6 గ్యారెంటీలు ఎలక్షన్ల హామీల గురించి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను హస్తం పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఉపయోగమేమీ ఉండదని అటు కమలనాథులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ కిషన్ రెడ్డి కాదు కల్వకుంట్ల కిషన్ రావు అని సీఎం సార్ కొత్త పేరు పెట్టినందుకు గుస్సాయిండు సెంటర్ మంత్రి. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. కేసీఆర్ కి దత్తపుత్రుడని ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది, మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కాళేశ్వరం కేసులో కేసీఆర్ సార్ అరెస్ట్ చేయని ముచ్చట మీద ఎవరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధికారంలో ఉన్నది, ముఖ్యమంత్రిగా మీరు కేసీఆర్ ని అరెస్ట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా చూసేటువంటి బాధ్యత నాది. కమలం పార్టీ వాళ్ళు ఏమైనా మజ్లిస్ జపం చేస్తారు అనే కదా రేవంత్ రెడ్డి సారు. మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పోసే పని చేస్తాం మేము. ఇది ఇట్లుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కొత్త ముచ్చట చెప్పిండు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. అగనట ఇప్పటి కూడా సీక్రెట్ గా ఫోన్లు రికార్డ్ చేసి ఎవరు ఏం మాట్లాడుకునేది వింటున్నారట గులాబీ పార్టీ వాళ్ళు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రూల్స్ తప్పిగా పనిచేస్తున్న పనివంతులు ఎవరో దొరకబట్టుండ్రి సారు చెప్పున. ఇప్పుడు మీ చేతిలోనే పవర్ ఉంది. మళ్ళా ఇక బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇవాళ ముఖ్యమైన ముచ్చట ఏంటంటే ప్రాజెక్టుల గురించి ఫైటింగ్. అటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ నుంచి రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది. అట్లనే కవితక గీ ముచ్చట చెప్పింది. ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది.